మీకు ఆత్మపైన విశ్వాసం లేదా విశ్వాసం లేకపోతే ఈ వీడియో తప్పక చూడండి. వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు ప్రశాంత్. ఈ రోజు నేను ఒక కపుల్ స్టోరీ తీసుకొని వచ్చాను మీ గురించి. ఇద్దరు భార్యాభర్తల స్టోరీ. రోహన్ అండ్ పూజ. వాళ్ళిద్దరూ లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. లవ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత వాళ్ళకి ఫ్యామిలీ సపోర్ట్ లేదు. ఫ్యామిలీ సపోర్ట్ లేకపోవడంతో వాళ్ళు ఒక చిన్న ఇంట్లో కిరాయికి ఉండసాగారు. కిరాయికి ఉండసాగుతుండడంతో రోహన్కి జాబ్ లేదు. జాబ్ లేకపోవడంతో అతను చాలా కష్టాల్లోకి వెళ్ళిపోయాడు. కష్టాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత అతనికి ఒక చిన్న ఉద్యోగం దొరికింది. చిన్న ఉద్యోగం దొరకటంతో అతను ఆ చిన్న ఉద్యోగం చేయసాగాడు. వీళ్ళకి వాళ్ళ అక్క సహాయం చేయడం సాగింది. పూజ వాళ్ళ అక్క సహాయం చేయడంతో వీళ్ళిద్దరు ఒక డబుల్ బెడ్రూమ్ కిరాయికి తీసుకున్నారు. డబుల్ బెడ్రూమ్ కిరాయికి తీసుకున్న తర్వాత వీళ్ళిద్దరూ ఒకే ఇంట్లో ఉన్నారు. ఒకే ఇంట్లో ఉండటంతో రోహన్ది మళ్ళా ఉద్యోగం పోయింది. ఉద్యోగం పోవడంతో పూజ వాళ్ళ అక్క వాళ్ళ భర్తకి ఒక జాబ్ ఆఫర్ వచ్చింది. జాబ్ ఆఫర్ రావడంతో అతను రోహన్ని అడిగారు, నాకు ఒక జాబ్ ఆఫర్ వచ్చింది, నాతో పాటు నువ్వు కూడా వేరే ఊరికి వస్తావా, నాతో పాటు పని చేస్తావా అని అడిగారు. అడగడంతో రోహన్ సరే చేస్తాను అని అతనితో వేరే ఊరికి వెళ్ళాడు. వేరే ఊరికి వెళ్ళడంతో అక్కడ ఒక పక్కనే ఒక 2 ఇల్లులు ఉన్నాయి. అయితే పక్కనే ఇద్దరు కిరాయికి ఇల్లు తీసుకున్నారు. కిరాయికి ఇల్లు తీసుకున్న తర్వాత రోహన్ పూజ ఇద్దరు ఆ ఇంట్లోకి వెళ్ళి మంచిగా క్లీన్ చేసుకున్నారు. క్లీన్ చేసేటప్పుడు ఒక సంఘటన ఎదురైంది. పూజకి ఏదో నెగిటివ్ వైబ్స్ వచ్చాయి. నెగిటివ్ వైబ్స్ రావడంతో ఆమె అనుకుంది, ఓకే ఇక్కడ ఇప్పుడే వచ్చాం కదా, అసలు ఇంట్లో ఎవరు లేరు కదా, అందుకనే నెగిటివ్ వైబ్స్ వచ్చాయని ఆమె విడిచిపెట్టింది. చేసుకున్న తర్వాత వాళ్ళ అక్క వాళ్ళ ఇంట్లోనే భోజనం చేసి బాగా నిద్రించారు. నిద్రించిన తర్వాత నెక్స్ట్ డే ఇద్దరు ఆ ఇంట్లోకి షిఫ్ట్ అయ్యారు. పక్కనే ఉన్న బిల్డింగ్ లోకి షిఫ్ట్ అయ్యారు. షిఫ్ట్ అయిన తర్వాత ఇద్దరు చాలా బాగా ఆనందంతో సంతోషంతో ఉన్నారు. ఉదయాన్నే భర్త లేచి ఆఫీస్కి వెళ్ళాడు. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత పూజ తన పనిలో తాను బిజీ అయిపోయింది. బిజీ అయిపోయిన తర్వాత ఆ రోజు రాత్రి భర్త ఆఫీస్ నుంచి తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చిన తర్వాత ఏం జరిగింది, ఇద్దరు భోజనం చేసి సంతోషంగా నిద్రించాడు. నిద్రించిన తర్వాత రాత్రి 1 గంటలకి పూజకి ఒక పీడ కల వచ్చింది. పీడ కలలో ఆమెకి ఏదో దయ్యం చూస్తున్నట్టు, ఒక ఆత్మ ఆమెని చూస్తున్నట్టు ఆమెకి భయంకరమైన కళ ఆమెకు వచ్చింది. కళ రావడంతో ఆకి నిద్ర నుంచి లేచి ఉలిక్కి పడ్డది. ఉలిక్కి పడ్డ తర్వాత ఆమె అనుకుని, అరే ఇది ఒక కొత్త ఇల్లు కదా, ఈ రోజే వచ్చాం కదా, అందుకనే ఇలాంటి పీడ కళలు వచ్చాయని అనుకొని మళ్ళా నిద్రించసాగింది. మళ్ళొక గంటలోనే ఆమెకి మళ్ళా సేమ్ అదే కళ ఆమెకు వచ్చింది. అదే కళ రావడంతో అరే ఇది నాకు ఊపుకే ఎందుకు వస్తుంది కళ, అసలు ఏంటిది అని రోహన్కి లేచి పూజ చెప్పింది, నాకు ఒక ఘోరమైన కళ, ఒక దయ్యం నన్ను చూస్తున్నట్టు, ఒక ఆత్మ నన్ను చూస్తున్నట్టు కళ వస్తుంది. కళ్ళు తెరవగానే అది నా ముందు ఉన్నట్టు కనిపిస్తుంది. అప్పుడు రోహన్ పూజకు చెప్పాడు, ఇది కొత్త ఇల్లు కదా, ఈ రోజే వచ్చాం కదా, అందుకనే ఇలాంటి కళలు, పీడ కళలు నీకు వస్తున్నాయని ఆమెకి చెప్పాడు. చెప్పగానే నిద్రించసాగడంతో ఉదయం అయింది. ఉదయాన్నే లేచి రోహన్ యథావిధంగా ఆఫీస్కి వెళ్ళాడు. యథావిధంగా ఆఫీస్కి వెళ్ళడంతో పూజ ఆమె పనిలో ఆమె బిజీ అయింది. బిజీ అయిన తర్వాత రోజు బల్బ్ ఫ్యూజ్ అవుతుంది. బల్బ్ ఫ్యూజ్ అవడంతో రోహన్ ఇంటికి రాగానే పూజ రోహన్తో చెప్తుంది, రోజు బల్బ్ ఫ్యూజ్ అవుతుంది, నిన్నైతే వచ్చాము, నిన్న ఫ్యూజ్ అయింది బల్బ్, ఈ రోజు కూడా ఫ్యూజ్ అయింది, దీన్ని ఫ్యూజ్ ఎందుకు అవుతుంది అని పూజ చాలా భయపడ్డది. భయపడంతో రోహన్ చెప్పాడు, ఏదైనా ఎలక్ట్రికల్ ఇష్యూ ఉండొచ్చు, లేకపోతే బల్బ్ ప్రాబ్లం ఉండొచ్చు, అందుకనే ఫ్యూజ్ అయిందని ఆమెకి నచ్చ చెప్పడంతో ఆ రోజు రాత్రి మళ్ళా ఇద్దరు భోజనం చేసి నిద్రించడంతో ఆమెకి అదే డ్రీమ్, అదే కళ, ఊకే అదే కళ ఆమెకి మైండ్లో వస్తుంది. సరిగ్గా 1 కాగానే అదే కళ ఎందుకు వస్తుంది ఆమెకి, అదే ఆత్మ ఆమెను చూస్తున్నట్టు ఎందుకు కనిపిస్తుంది. ఆమెకి చాలా భయపడంతో రోహన్కి లేపి పూజ చెప్పింది, అసలు నాకు రోజు ఇదే కళ ఎందుకు వస్తుంది,
అది కూడా 1 గంటలకి ఎందుకు వస్తుంది? 1 గంటలకే ఆ కళ దయ్యం చూస్తున్నట్టు, ఆత్మ చూస్తున్నట్టు ఎందుకు వస్తుంది? రోహన్ ఆమెకు నచ్చ చెప్పాడు. ఇది అంత నీ భ్రమ, పడుకో అని ఆమెను నిద్రించసాగాడు. మరునాడి ఉదయం 3వ రోజు రోహన్ లేచి ఆఫీస్కి వెళ్ళాడు. ఆఫీస్కి వెళ్ళడంతో పూజ ఆమె పనిలో ఆమె పడిపోయింది. అయితే పక్కనే ఉన్న వాళ్ళ అక్క వాళ్ళ బిడ్డని ఆమె ఇంటికి తీసుకొని వచ్చింది. ఇంటికి తీసుకొని వచ్చి ఆ పాపతో ఆడుకుంది. ఆ పాపకి ఒక ల్యాప్టాప్లో ఒక ఏదో కార్టూన్ పెట్టి ఆమెకి అక్కడ కూర్చోపెట్టి ఆమె పనిలో బిజీ అయింది. బిజీ అయిపోయిన తర్వాత ఆ పాప సడన్గా లేచి వచ్చిన తర్వాత పూజ అడిగింది, ఏమైంది అంటే ఉలుకు లేదు, పలుకు లేదు. ఆమెకి అదే రోజు జ్వరం వచ్చింది, ఫీవర్ వచ్చింది. అంటే ఆ పాప ఏదో చూసి భయపడింది. అంటే ఆ ఇంట్లో ఏదో నెగిటివ్ ఎనర్జీ ఉంది, ఏదో ఆత్మ తిరుగుతా ఉంది. కానీ వాళ్ళకి అర్థం కావట్లేదు అసలు ఏం జరుగుతుంది వాళ్ళతోటి. అయితే రోహన్ రాగానే ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే పూజ రోహన్తో చెప్పింది, ఏమండి ఈరోజు పాపని తీసుకొని వచ్చాను, మా అక్క వాళ్ళ పాపని తీసుకొని రాగానే పాప చాలా భయపడింది. ఆమెకి చాలా ఫీవర్ గిట వచ్చింది. ఈ ఇంట్లో ఏదో ఉంది, ఈ ఇల్లు ఖాళీ చేద్దామని రోహన్కి చెప్పగా రోహన్ అన్నాడు, ఇది ఏమీ లేదు, అసలు దయ్యము భూతము ఏమి ఉండయి. ఇద్దరు భోంచేసి ఆ రోజు రాత్రి ఇద్దరు నిద్రించలేదు. ఎందుకంటే పూజకి సరిగ్గా 1 గంటకు ఏదో చెడు కళలు వస్తున్నాయని ఇద్దరు పడుకోలేదు. ఆ రోజు వాళ్ళు 1 గంటల వరకు మేల్కొనే ఉన్నారు. ఆ 1 గంటలకి బయట ఏదో నడుస్తున్న శబ్దం, ఏదో గజ్జల సప్పుడు, ఏదో ఎవరో వాళ్ళ ఇంటి ముంగట నడుస్తున్నట్టు వాళ్ళకి సౌండ్ వచ్చింది. సౌండ్ రాగానే రోహన్ పూజతో అన్నాడు, పూజ ఏదో సౌండ్ వస్తుంది బయట గజ్జల సప్పుడు లాగా, చలో వెళ్ళి చూద్దాం అనగానే పూజ రోహన్తో చెప్పింది, వద్దు వెళ్ళకండి, ఏదైనా ఆత్మ ఉంటుంది అని అనగానే రోహన్ పూజ మాట విని వెళ్ళలేదు. మరునాడు ఉదయం రోహన్ ఆఫీస్కి వెళ్ళాడు. రోహన్ ఆఫీస్కి వెళ్ళగానే పూజకి చాలా భయం వేసింది. అసలు ఆ రాత్రి ఆ గజ్జల సప్పుడు ఏంటిది, ఎవరో తిరుగుతున్న శబ్దం ఏంటిది, అసలు నాకు ఒకటి కాగానే ఎందుకు కళలు వస్తున్నాయని వెళ్ళి వేరే వాళ్ళతో ఎంక్వైరీ చేసింది. అసలు ఈ ఇంట్లో ఏముంది, అసలు ఈ ఇల్లు మంచిదా కాదా అని ఎంక్వైరీ చేయడంతో ఆమెకి తెలిసిన విషయం ఏంటిదంటే వెనుక ఒక పాత మూతబడ్డ ఫ్యాక్టరీ ఒకటి, అక్కనే పక్కన ఒక ఖాళీ స్థలం, భయంకరమైన స్థలం ఉంది. అయితే ఆమెకి తెలిసింది ఏంటంటే ఆ ఫ్యాక్టరీలో ఒక అమ్మాయిని మర్డర్ చేశారు. మర్డర్ చేయడంతో ఆమె దయ్యమై అక్కడనే తిరుగుతూ ఉంది, ఆ బిల్డింగ్లోనే తిరుగుతూ ఉంది. ఎందుకంటే ఆ అమ్మాయి ముందు ఆ బిల్డింగ్లోనే ఉండేది, అందుకని ఆ అమ్మాయి ఆ బిల్డింగ్ చుట్టూనే తిరుగుతూ ఉండేది. అయితే రోహన్ ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే పూజ ఈ మొత్తం స్టోరీ రోహన్కి చెప్పగా రోహన్ కూడా చాలా భయపడంతో ఇద్దరు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవడంతో రోహన్ ఆగలేదు, చూద్దాం అతను కూడా ఇలానే జరుగుతుందా అని కన్ను వేశాడు ఆ ఇంటి పైన. ఒక 10 రోజుల తర్వాత ఇంటికి వేరే అతను బ్యాచిలర్ వచ్చాడు. బ్యాచిలర్ రావడంతో అతను ఫస్ట్ డే బాగానే ఉన్నాడు. సెకండ్ డే రోజు రాత్రి ఏమైందో ఏమో, అతనికి కూడా ఇలానే జరిగిందా, ఇలానే ఆత్మ కనిపించిందా, ఇలానే గజ్జల చప్పుడు వినిపించిందా. అదే రోజు ఉదయాన్నే లేచి అతను అడ్వాన్స్ పైసలు కూడా తీసుకోకుండా పారిపోయాడు. అంటే ఆ ఇంట్లో ఏదో మిస్టరీ ఉంది, అది ఇప్పటి వరకు ఎవరికి తెలియదు మిస్టరీ. అసలు ఆత్మ ఆ ఇంట్లో ఎందుకు తిరుగుతుంది, అసలు ఏం జరుగుతుంది, అసలు ఆత్మ ఉందా లేదా, ఈ వీడియో చూసిన